పాలకూర, వెల్లుల్లి కారం. చాలామంది ఇప్పుడు వింటున్నదే కదండీ! అన్నీ ఇన్‌స్టా గానీ, యూట్యూబ్‌లో చాలా వరకు చూస్తున్నాం గదా! అదే పాలకూర, వెల్లుల్లి కారం హెల్త్‌కి కూడా మంచిదేనండి. దాన్ని ఇంకా టేస్టీగా చేసుకోండి ఈ విధంగా. ముందు మిక్సీ జార్‌లో ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగ గుళ్ళు వేయించినవనమాట. ఇవన్నీ వేసుకొని మనకు అందులోనే కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. పసుపు మిస్ అయింది మీరు వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ రుబ్బుని అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఆయిల్ తేలేంత వరకు చిన్న మంట మీదే కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలండి. ఎంత బాగా అయితే కర్రీ అంత బావుంటుందనమాట. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఆయిల్ తేలింది అన్నప్పుడు సన్నగా కడుక్కున్న, కట్ చేసుకున్న ఈ పాలకూరని అందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకొని అలాగే వాటర్ వేయకుండా మగ్గపెట్టుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి చిన్న మంట మీదే మనం ఒక 2 నిమిషాలు వదిలేస్తే పాలకూర, వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.